హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇంతసేపు వర్క్ చేసినాము. లంచ్ టైం అయిందని లంచ్ చేస్తున్నాము. మా కర్రీ వచ్చేసి బోడగాకరకాయ కూర అనమాట. నాకైతే చాలా ఇష్టం ఇట్లా డీప్ ఫ్రై చేస్తే. టమాటాలు వేసి అంతే నచ్చదు. మా సార్ తిన్నాడు. మా సార్ దీన్ని వీడియో తీస్తుండు. ఇగో అన్నం ఇందులో పెట్టుకొచ్చుకున్నాం. మా మామయ్య గారికి కూడా పెట్టినా. మోటార్ అండి బాయిలో అసలు ఈ సంవత్సరం ఇబ్బంది ఏ సంవత్సరం కూడా మేము వ్యవసాయం చేస్తుంటే ఇబ్బంది పడలేదండి చాలా వరకు. మొన్ననే బావి కడిగిచ్చినాము. ఆ నీళ్ళన్నీ అయిపోయినాయి. మోటార్ లోపల బావి బోర్ వేసినాము. అది ఖరాబ్ అయితే అది కడిగిచ్చినాము. అది అయిపోగానే మళ్ళీ ఇప్పుడు పై మోటార్ ఖరాబ్ అయిందండి. అసలు ఎంత ఇబ్బంది అయింది చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ప్రతిసారి బాధ అనిపిస్తుంది, ఏడుపు అనిపిస్తుంది. ఏంటనుకుంటారా, నేను అమ్మాయిగా ఏడవడం తప్పితే ఏం చేయలేక చెప్పాల్సి వస్తుంది. మీరందరేమో ఇంత సౌకర్య వ్యవసాయం చేస్తారని మీరు అనుకుంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఒక కారు 4 ఎకరాలు పంట పండిస్తే మేము ఒక సంవత్సరం ఒక 10 ఇయర్స్ అట్లా కూర్చొని తినొచ్చు. కానీ తర్వాత అయినా కష్టపడాలి కదా ఫ్రెండ్స్. అప్పటి కష్టం ఎందుకని మేము ఇప్పుడు కష్టం చేస్తున్నాము. ఇగో మళ్ళీ అయితే దున్నిండు. వాటర్ ఫెసిలిటీస్ అంటే బోర్ ఖరాబ్ అయింది కాబట్టి ఇంకా బోర్ చూపిమా ఆ బోర్ ఖరాబ్ అయింది. అక్కడ రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. తిన్నాడు మా మాయ తిని రిపేర్ చేస్తారు. మళ్ళీ బావిలోకి తెచ్చినాము. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. 2 డేస్ హైదరాబాద్ పోయి వచ్చినాము. ఎగ్జామ్ రాసి వచ్చినాము. మళ్ళీ మా పని మేము ఎక్కినా చేస్తున్నాము. బావి దగ్గర కూర్చొని ఎవరెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే చాలా ఇష్టం ఈ బోడగాకరకాయ కూర. బాయ్.